కులస్తుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా, నా కూతురికి మీ వల్లే కడుపు వచ్చింది, మీరే పెళ్లి చేసుకొని తన జీవితాన్ని కాపాడండి అని ప్రాధేయపడ్డాడు. ఈ వైష్ణవనుడు అంటే ఎవరనుకున్నారు? కుబేరుడే. స్వర్గం లాగా ఒక నగరాన్ని కట్టించమని విశ్వకర్మకి చెప్పాడు. అతని ఆజ్ఞ మేరకు విశ్వకర్మ ఈ లంకా నగరాన్ని కట్టించాడు. భూమి కింద 7 లోకాలు ఉన్నాయి. అతల, వితల, సుతల, తలతల, మహాతల, రసాతల, పాతాళ లోకములు. ఆ వరంతో వారికి మాకు ఇంకా తిరుగులేదు అనే అహంకారం తలకెక్కింది. లోకాలన్నింటిపై దాడి చేసి ఆక్రమించుకుని దేవతల్ని తరిమేశారు. విశ్వకర్మను పిలిపించి భూలోకంలో ఇంద్రలోకాన్ని తలదన్నే రీతిలో ప్రాంతాన్ని నిర్మించమని ఆజ్ఞాపిస్తారు. అప్పుడు విశ్వకర్మ, ఇప్పటికే నేను ఇంద్రుడి కోసం త్రికూట పర్వతం మీద లంక అనే నగరాన్ని కట్టించి ఉన్నాను, సో మీరు అక్కడికి వెళ్ళవచ్చు అన్నాడు. అలా మాల్యవంతాదులు లంకా నగరాన్ని ఆక్రమించుకున్నారు. అక్కడి నుంచి సమస్త లోకాలన్నింటినీ శాసిస్తున్నారు. తరువాత మాల్యవంతుడు సుందరి అనే గంధర్వ కన్యను, సుమాలి కేతుమతి అనే గంధర్వ కన్యని, మాలి వసుధ అనే గంధర్వ కన్యను పెళ్లి చేసుకొని చాలా మంది పిల్లల్ని కన్నారు. అలా మాల్యవంతాదులు రాజభోగాలను అనుభవిస్తూ దేవతలను, గరుడ గంధర్వ యక్ష కిన్నెర సిద్ధ సాధ్యులను, ఋషులందరినీ దారుణంగా హింసిస్తున్నారు. దాంతో దేవతలంతా విష్ణువు దగ్గరకు వెళ్లి, రక్షించండి స్వామి అని మొరపెట్టుకున్నారు. సో అప్పుడు విష్ణువు మాల్యవంతుడు, సుమాలి, మాలీల యొక్క రాక్షస సైన్యంతో భయంకరమైన యుద్ధం చేశాడు. యుద్ధం జరుగుతుండగా విష్ణువు తన సుదర్శన చక్రంతో మాలి శిరస్సును ఖండిస్తాడు. ఆ తల ఎగిరి ఎక్కడికో వెళ్లి పడింది. అంతా నిశ్శబ్దం. దాంతో మాల్యవంతుడు, సుమాలి భయం వేసి ప్రాణాలను కాపాడుకోవడానికి యుద్ధం మధ్యలోనే పారిపోయి బలి చక్రవర్తి ఆధీనంలో ఉన్న రసాతల లోకంలోనికి వెళ్లి దాక్కుంటారు. ఇక అప్పటి నుంచి లంకా నగరం పాడుబడిపోయి ఉంది నాయన. కావున నువ్వు వెళ్లి ఆ లంకా నగరాన్ని బాగు చేసుకుని పాలించు అని విశ్వవసు బ్రహ్మ కుమారుడైన కుబేరుడికి చెప్తాడు. దాని తర్వాత కుబేరుడు లంకా నగరానికి వెళ్లి దాన్ని బాగు చేసుకొని అక్కడే నివాసం ఉంటాడు. అప్పుడప్పుడు నాన్నగారిని కలవడానికి పుష్పక విమానంలో వెళ్తూ వస్తూ ఉంటాడు. తాము ఆక్రమించుకున్న లంకా నగరంలో వేరొకరు ఉంటున్నారని సుమాలికి తెలిసింది. దేవతలు మమ్మల్ని వెళ్ళగొట్టి ఆ నగరాన్ని ఆక్రమించుకున్నారు అని కోపంగా ఉన్నాడు సుమాలి. దానికి తోడు కుబేరుడు పుష్పక విమానంలో అటు ఇటు తిరుగుతూ ప్రపంచం మొత్తం సంపద, చుట్టూ అప్సరసలతో ఉండడం చూసి, అహో, కంటే ఇతని లాంటి కొడుకును కనాలి అని అనుకుంటాడు. సో మన రాక్షస జాతిలో కూడా ఇలాంటి వాడు ఒకడు ఉండాలి అని వెంటనే తన భటులకు కుబేరుడు తండ్రి ఎవరో కనుక్కోమని ఆజ్ఞాపిస్తాడు. కుబేరుడు సాక్షాత్తు బ్రహ్మ మనవడు, విశ్వవసు బ్రహ్మ కొడుకు అని భటుడు చెప్తాడు. ఓహో, మానవుల తలరాతలు రాసేది బ్రహ్మదేవుడు కదా, ఆయన వంశంలో పుట్టిన వాళ్ళకి స్పెషల్ గా రాస్తున్నాడు తలరాత. అందుకే కుబేరుడికి ఇంతటి ఐశ్వర్యం సొంతమైంది. ఎలాగైనా మన రాక్షసుల్లో ఒకడిని ఈ బ్రహ్మ వంశంలో పుట్టించాలి అని రాక్షస రాజు అయిన సుమాలి గట్టిగా ఫిక్స్ అయ్యాడు. సో అతను రసాతలానికి వెళ్లి కైకసిని పిలిచాడు. కైకసి అంటే సుమాలి యొక్క కూతురు. తల్లి, మన జాతిని నిలబెట్టడం నీ చేతిలోనే ఉంది, నేను చెప్పింది చేస్తావా తల్లి అని అడిగాడు. దానికి ఆమె, ఏంటి నాన్న అని అడుగుతుంది. దానికి సుమాలి, తల్లి, నీవు వెళ్ళి కుబేరుడు తండ్రి అయిన విశ్వవసు బ్రహ్మని కలిసి పండంటి బిడ్డను కనాలి. అప్పుడు నీకు పుట్టబోయే బిడ్డ ఆ కుబేరుడిలాగా గొప్పవాడవుతాడు. అప్పుడు నీవు రాజమాత అవుతావు తల్లి, మన రాక్షస జాతి కష్టాలన్నీ తీరిపోతాయి అని అంటాడు. అవునా, ఇప్పుడే వెళతాను అని కైకసి అంటుంది. తర్వాత విశ్వవసు బ్రహ్మ ఆశ్రమానికి ఒంటరిగా వెళ్ళింది. విశ్వవసు బ్రహ్మ కైకసిని చూసి, ఎవరు నీవు, ఒంటరిగా ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడుగుతాడు. దానికి కైకసి, స్వామి, మా నాన్నగారు మీకు సేవలు చేయడానికి నన్ను పంపించారు అని అంటుంది. వీళ్ళ నాన్నగారు నాకు సేవలు చేయడానికి ఎందుకు పంపుతారు అని సందేహపడి తన యోగ దృష్టితో చూస్తాడు. ఓ, నీకు నాతో సంతానం కావాలి అంతే కదా అంటాడు. అవును స్వామి అంటుంది కైకసి. నీ కోరిక తప్పకుండా తీరుస్తాను, కానీ నీవు నాతో మాట్లాడిన సమయం మంచిది కాదు. సాయంకాలం సూర్యుడు వెళ్ళాక నన్ను అడిగావు. అందువల్ల కాలదోష ప్రభావం వల్ల మనకు పుట్టబోయే బిడ్డలు రాక్షసులుగా పుడతారు. దానికి కైకసి, దేవతా సంతానం కావాలని మా నాన్నగారు మీ దగ్గరికి పంపిస్తే మీరేంటి స్వామి రాక్షసులు అంటున్నారు అని అంటుంది. అయినా సాక్షాత్తు బ్రహ్మ మనవడు మీరు, మీకు రాక్షసులు పుట్టడం ఏంటి అని అంటుంది. ఇష్టం లేకుంటే లేదు అని చెప్పండి, అంతేకాని ఇలా అబద్ధాలు ఆడకండి. మాట ఇచ్చి ఇలా మోసం చేయడం మీకు న్యాయమా స్వామి అని అంటుంది. దానికి విశ్వవసు బ్రహ్మ నవ్వి, గడుసుదానివే, ఇంతలా అడుగుతున్నావు కాబట్టి నా తపో ఫలంతో నువ్వు కోరుకున్నట్లుగా మంచి గుణవంతుడు, దేవతా లక్షణాలు కలిగిన బిడ్డను నీకు వరంగా ఇస్తాను. కానీ ఆ బిడ్డ
బిడ్డతో పాటు రాక్షస బిడ్డలు కూడా పుడతారు, ఆలోచించుకో అన్నాడు. మాకు రాక్షసులు కొత్తేమి కాదు, దేవతా లక్షణాలున్న ఒక్క బిడ్డ జన్మిస్తాడు అన్నారు కదా, అది చాలు నాకు అని వచ్చిన పని కానిచ్చారు. కొంతకాలానికి కైకసికి కడుపు వచ్చింది. తను ప్రసవించే సమయంలో భూమి కంపించింది, లోకాలు అతలాకుతలాలు అయ్యాయి. కుబేరుడికి భయం స్టార్ట్ అయింది. ఆకాశం ఉరుముతుంది. పుట్టిన ఆ బిడ్డకు 10 తలలు మరియు 20 చేతులు ఉన్నాయి. దేవతలు సైతం ఇతనితో చాలా జాగ్రత్తగా ఉండాలి అని భయపడ్డారు. వెంటనే విశ్వవసు బ్రహ్మ అక్కడికి వచ్చి బిడ్డకు 10 తలలు ఉండడం చూసి దశగ్రీవుడు అనే పేరు పెట్టాడు. తరువాత దశగ్రీవుడికి రావణాసురుడు అనే పేరు వచ్చింది. కానీ దేవతా లక్షణాలు కలిగిన బిడ్డ పుట్టలేదు కాబట్టి వాళ్ళు మళ్ళీ సంగమించారు, అంటే ఫిజికల్ గా కలిశారు. ఈసారి భారీ శరీరంతో ఒక బిడ్డ జన్మించాడు. ఆ బిడ్డకు ఎన్ని పాలు పట్టినా సరిపోవట్లేదు. పుట్టుకతోనే అంత ఆకలి చూసి విశ్వాసు బ్రహ్మ అతనికి కుంభకర్ణుడు అనే పేరు పెట్టాడు. దానితో వాళ్ళు మళ్ళీ సంగమించారు. ఈసారి పుట్టిన బిడ్డ తేజస్సుతో మెరిసిపోతున్నాడు. ఆ బిడ్డను చూసిన వెంటనే విశ్వవసు బ్రహ్మ సందేహం లేదు, ఈ బిడ్డ దైవత్వం కలిగి ఉన్నాడు, అందుకే అతనికి విభీషణుడు అనే పేరు పెట్టాడు. సో ఇప్పుడు మీకు అర్థమైందా? విశ్వవసు బ్రహ్మ మరియు రాక్షస జాతికి చెందిన కైకసికి 3 బిడ్డలు జన్మించారు. మొదటి బిడ్డ దశగ్రీవుడు అంటే రావణాసురుడు, రెండవ బిడ్డ కుంభకర్ణుడు, మూడవ బిడ్డ విభీషణుడు. ఈ విభీషణుడు మాత్రం దైవత్వం కలిగి ఉన్నాడు. ఎంత రాక్షసులైనా సరే కన్న బిడ్డలు కాబట్టి విశ్వవసు బ్రహ్మ ఆ 3కి బ్రహ్మజ్ఞానం, సమస్త వేదాలని మొత్తం నేర్పించేశాడు. జస్ట్ ఇమాజిన్ చేసుకోండి, ఒక్క తల ఒక్క బ్రెయిన్ ఉంటేనే మనకి ఇన్ని తెలివితేటలు ఉంటే 10 తలలు ఉన్న రావణుడికి ఎంత జ్ఞానం ఉండాలి. వేదాలన్నీ ఈజీగా అర్థం చేసుకున్నాడు. వాటిలో ఎంత కష్టమైన టాపిక్ అడిగినా సరే ఈజీగా చెప్పేవాడు. అందుకే రావణుణ్ణి రావణ బ్రహ్మ అంటారు. విద్యాభ్యాసం పూర్తి కాగానే రావణ, కుంభకర్ణ, విభీషణులు రసాతలానికి తిరిగి వచ్చి తల్లి కైకసికి పాదాభివందనం చేస్తారు. వచ్చారా, మీకోసమే ఎదురు చూస్తున్నాను, నా కోరిక తీరకుండానే నేను చనిపోతానేమోనని చాలా భయపడ్డాను అని కైకస అంటుంది. అప్పుడు రావణుడు, తల్లి ఈ శుభ సమయంలో అపశకున మాటలు ఎందుకు, చెప్పమ్మా నీ కోరిక ఏంటో. ఈ దశగ్రీవుడు వేదాలన్నీ అవపాసిన పట్టిన నీ కుమారుడికి అసాధ్యం కానిదంటూ ఏదీ లేదు, చెప్పమ్మా నీ కోరిక ఏంటో, క్షణాల్లో తీరుస్తా అని అంటాడు. సరిగ్గా అదే సమయంలో కుబేరుడు పుష్పక విమానంలో వెళ్తూ ఉంటాడు. కైకసి అతన్ని రావణుడికి చూపించి, అతనెవరనుకున్నావు, స్వయానా నీకు అన్నవరస అవుతాడు, మీరు కూడా ఆ కుబేరుళ్లాగా గొప్పవారు కావాలి అని కైకసి కోరుకుంది. కుబేరుళ్ళ ఏంటి, కుబేరుడు కంటే గొప్పవాళ్ళం అవుతామని ఆ 3 తపస్సు చేయడానికి వెళ్లారు. వాళ్ళు గోకర్ల ఆశ్రమానికి చేరుకుని భయంకరంగా తపస్సు చేశారు. వర్షం పడుతుంది, ఎండా వస్తుంది, చలి మరియు గాలి వస్తుంది. ఎన్ని అడ్డంకులు వచ్చినా 1 కాదు 2 కాదు 10,000 సంవత్సరాలు వాళ్ళు తపస్సు చేశారు. వీరి 3లో రావణాసురుడి తపస్సు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిందే. ఒంటి కాలి యొక్క బొటన వేలుపై నిలబడి భయంకరంగా తపస్సు చేశాడు. ఎంత చేసినా ఆ దేవుడు ప్రత్యక్షం కాకపోవడంతో తల్లి కోరిక తీర్చలేని తన జన్మ వ్యర్థం అనుకుని తనకున్న తలల్లో ఒక తల నరికి హోమంలో వేస్తాడు. అలా ప్రతి 1000 సంవత్సరాలకి ఒకసారి ఒక్కో తలను అగ్నికి ఆహుతి ఇచ్చాడు. 9 తలలు ఆహుతి చేశాడు. ఆ 10వ తల కూడా నరికి ఉంటే రావణాసురుడు కథ ఆ రోజే ముగిసి ఉండేది. రావణుడి గొప్ప భక్తికి ప్రసన్నుడై బ్రహ్మ ప్రత్యక్షం అవుతాడు. రావణ, ఏమి నీ కోరిక అని అడిగాడు. ఓ బ్రహ్మదేవ, దేవతల వల్ల కానీ, రాక్షసుల వల్ల కానీ, యక్షుల వల్ల కానీ, గంధర్వుల వల్ల కానీ, గరుడుడి వల్ల కానీ, పిశాచ ప్రేత భూతముల వల్ల కానీ, ఋషుల వల్ల కానీ, క్రూర మృగాల వల్ల కానీ నాకు చావు లభించకూడదని వరం కోరుకున్నాడు. దానికి వెంటనే బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. ఇన్ని కోరుకున్న రావణుడు మానవుల గురించే ఎత్తలేదు. ఎందుకంటే రావణుడు మానవులను అతి నీచంగా చూసేవాడు. మానవుల వల్ల నా చావు రాకూడదని కోరుకుంటే తన పరువు పోతుందని మానవుల ఊసే ఎత్తలేదు. యాక్చువల్ గా ఈ ఒక్క చిన్న తప్పే అతను కొంప ముంచింది. మరోవైపు కుంభకర్ణుడు అన్నకు ఏమాత్రం తగ్గకుండా తపస్సు చేశాడు. ఇప్పుడు కుంభకర్ణుడు ఏం కోరుకుంటాడో అని బ్రహ్మదేవుడు సంకోచిస్తున్నాడు. వెంటనే సరస్వతీదేవి వైపు చూస్తాడు. సరస్వతీదేవి, నాదా నేనుండగా మీకు చింత ఎలా అన్నట్లుగా ఒక్క చూపు చూసింది. అప్పుడు బ్రహ్మదేవుడు వెంటనే కుంభకర్ణుడి ఎదుట ప్రత్యక్షమయ్యాడు. కుంభకర్ణుడు మహాబలవంతుడు, ఏదో కోర్రాందే కోరబోయాడు. వెంటనే
వెంటనే సరస్వతి దేవి తన మహిమతో కుంభకర్ణుడి నాలుక మీద అక్షరాలన్నీ తారుమారు చేసింది. అప్పుడు కుంభకర్ణుడు బ్రహ్మదేవ జీవితాంతం నిద్రపోయేట్లు మధ్యలో 6 నెలలకోసారి నిద్ర లేచినప్పుడు కోరినంత తిండిని ప్రసాదించండి స్వామి అని కోరుకుంటాడు. బ్రహ్మ తదాస్తు అని వెళ్ళిపోతాడు. బ్రహ్మదేవుడు వెళ్ళిపోయాక కుంభకర్ణుడు నేను కోరుకోవాల్సింది ఇది కాదు, అంతా మోసం అని బాధపడతాడు. లాస్ట్ లో బ్రహ్మ విభీషణుడికి ప్రత్యక్షం అవగా విభీషణుడు బ్రహ్మదేవ నేను ఎలాంటి పరిస్థితుల్లో అయినా ధర్మం తప్పకుండా ఉండగలిగేలా వరాన్ని ప్రసాదించండి స్వామి అని కోరుకుంటాడు. బ్రహ్మదేవుడు తదాస్తు అని దీవించాడు. అలా రావణాసురుడు, కుంభకర్ణ, విభీషణులు బ్రహ్మదేవుడి నుంచి వరాలు తీసుకుంటారు. ఇక ఈ విషయం ముల్లోకాలకి తెలిసిపోయింది. దేవతలంతా హడలిపోయారు. ఈ విషయం రసాతలంలో ఉన్న రావణాసురుడి తాతలు అయిన మాలి, సుమాలిలకు తెలిసిపోయింది. విన్న వెంటనే సంబరాలు చేసుకుని రావణుడి దగ్గరకు వచ్చారు. వచ్చి దశగ్రీవ మేము ఎవ్వరం సాధించలేనిది నీవు సాధించావు నాయనా. ఒకప్పుడు లంకా నగరంలో ఇంద్రలోకాన్ని తలదన్నేలా మన రాజ్యం ఉండేది. కానీ ఆ దేవతలంతా కలిసి మన మీద చాడీలు చెప్పి ఆ విష్ణు భగవాను మన మీదకి ఉసిగొల్లిపారు. దానితో విష్ణువు మనల్ని లంకా నగరం నుంచి తరిమేశాడు. తర్వాత ఇదిగో ఇలా ఈ రసాతల లోకానికి వచ్చి తలదాచుకున్నాము. ఇప్పుడు నిన్ను ఆ విష్ణువు కూడా ఏమి చేయలేడు. నువ్వు అజేయుడివి. మనం ఉండవలసిన ఆ లంకా నగరంలో మీ అన్న కుబేరుడు ఉంటున్నాడు. అప్సరసలతో ఎంజాయ్ చేస్తున్నాడు. వెంటనే వెళ్ళి మన రాజ్యాన్ని మనం తిరిగి దక్కించుకుందాం నాయనా. సో ఈ రోజు నుంచి నువ్వే మా నాయకుడివి అని బాగా పొగిడారు. సో రావణుడు వెంటనే లంకా నగరాన్ని మాకు అప్పగించాలని బృహస్తుడిని రాయబారానికి పంపాడు. దానికి కుబేరుడు బృహస్త నా తమ్ముడు తిరిగి వస్తానంటే నేను వద్దంటానా? ఒక తల్లి కడుపులో పుట్టకపోయినంత మాత్రాన తమ్ముడు కాకుండా పోతాడా? వెంటనే నేను లంకా నగరాన్ని ఖాళీ చేస్తున్నట్లు తమ్ముడికి నా మాటగా చెప్పు అని కబురు పంపిస్తాడు. కుబేరుడు సమస్త ధనరాశులను వెంట పెట్టుకుని కైలాసంలో ఉన్న శివుడి దగ్గరకు వెళ్తాడు. శివుడు కుబేరుడు సమస్య విని అలకావతి అనే పట్టణాన్ని ఇస్తాడు. ఇక అప్పటి నుంచి కుబేరుడు ఆ నగరంలోనే ఉంటున్నాడు. రావణుడు తన రాక్షస సైన్యంతో లంకా నగరానికి వచ్చేశాడు. ఆ తర్వాతి కాలంలో లంకా నగరం రావణ లంకగా ప్రసిద్ధికెక్కింది. హే ఆగండి, మీకు ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ గురించి చెప్పడం మర్చిపోయాను. అసలు రావణుడికి గొడవ పెట్టిందే ఆ క్యారెక్టర్. తనే శూర్పణఖ. విశ్వాసు బ్రహ్మ మరియు కైకసులకు రావణ కుంభకర్ణుల తర్వాత ఒక ఆడబిడ్డ జన్మించింది. తనే శూర్పణఖ. ఆ తర్వాత విభీషణుడు జన్మించాడు. ఇక స్టోరీలకు వస్తే రావణుడి చెల్లెలు అయిన శూర్పణఖను విద్యుజ్జిహుడు అనే ఒక వ్యక్తికిచ్చి పెళ్లి చేస్తారు. ఒకసారి రావణుడు వేట కోసం అడవికి వెళ్ళాడు. అక్కడ తను ఒక ఆశ్రమం దగ్గరకు రాగానే మంచి సుగంధాలతో కూడిన పూల వాసన వస్తుంది. ఆ స్మెల్ రావణుడిని బాగా ఆకర్షించింది. సో అతను ఆశ్రమం లోపలికి వెళ్ళాడు. అక్కడ ఒక అందమైన యువతి రావణుడికి కనిపించింది. ఆమె అందానికి రావణుడు ముగ్ధుడయ్యాడు. ఎలాగైనా ఈమెను పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. సో ఆమె పెద్దవాళ్ళు ఎవరైనా ఉంటారేమోనని అటు ఇటు చూశాడు. అక్కడ ఒక సాధువు తపస్సు చేసుకుంటూ కూర్చున్నాడు. రావణుడు ఆ సాధువు తపస్సు అయిపోయేంత వరకు వేచి ఉన్నాడు. ఆ సాధువు తపస్సు ముగించుకొని కళ్ళు తెరిచి చూశాడు. దివ్య తేజస్సుతో వెలిగిపోతున్న లంకాధిపతి అయిన రావణుణ్ణి చూశాడు. మహానుభావ మీరెవ్వరు అని రావణుడు ఆ సాధువుని అడిగాడు. నా పేరు మయుడు. నేను రాక్షసుల శిల్పిని. ఒకరోజు నా శిల్పాలను చూసి దేవతలు ముచ్చటపడ్డారు. బహుమానంగా హేమ అనే ఒక అప్సరసను నాకు ఇచ్చారు. మా ఇద్దరికి పుట్టిన బిడ్డే ఈ మండోదరి అని అన్నాడు. మహానుభావ నేను లంకాధిపతి దశగ్రీవుడను. సాక్షాత్తు బ్రహ్మదేవుడు మా ముత్తాత అవుతాడు. విశ్వవసు బ్రహ్మ మా నాన్నగారు. మీకు అభ్యంతరం లేకపోతే మీ బిడ్డను నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను అని చాలా పద్ధతిగా అడిగాడు. సాక్షాత్తు బ్రహ్మ వంశంలో జన్మించిన మీకు పిల్లనివ్వడానికి మాకు అభ్యంతరం ఏముంటుంది అని తన కూతురు మండోదరిని రావణుడి చేతిలో పెడతాడు. శాస్త్రయుక్తంగా వేద మంత్రాలతో ఇద్దరి వివాహం జరిపిస్తారు. అలా మహాపతివ్రత అయిన మండోదరి రావణాసురుడికి భార్య అవుతుంది. ఇంతకీ రాముడు ఎప్పుడు పుడతాడు? రావణాసురుడికి రాముడికి గొడవ ఎందుకు మొదలైంది? ఇంకా చాలా విషయాలు నెక్స్ట్ ఎపిసోడ్ లో తెలుసుకుందాం. వెళ్లే ముందు చిన్న విన్నపం, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.